అడుగుతున్నారండి క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే నేను అప్పుడప్పుడు అక్కడక్కడ వీడియోలు సిద్ధి కలిగితే మన అమ్మవారు మన మీద కృప కలిగి కృపాదృష్టితో మనల్ని చూస్తుంటే మనకు దీపంలో నిత్య దీపారాధనలో మనం దీపాలు ముట్టిస్తాం కదా, ఆ దీపాలలో పువ్వులు ఏర్పడతాయండి. రకరకాల పువ్వులు, గులాబీ పువ్వు, చామంతి పువ్వులే కాకుండా శివలింగము, ధనస్సు, ఇంకా విష్ణుమూర్తి దగ్గర చక్రము, శంకు చక్రాలు, అట్లాంటివన్నీ ఏర్పడతాయి అన్నమాట. దీపంలో స్పష్టంగా కనిపిస్తాయి. హార్ట్ సింబల్ కూడా కనిపిస్తుంది, లవ్ సింబల్. ఇంకా నెలవంక, అర్ధచంద్రాకారం, పూర్ణచంద్రాకారం, ఇలాంటి ఆకారాలన్నీ అందులో కనిపిస్తూ అవి మెరుస్తుంటాయి అన్నమాట. ఇట్లా కాంతివంతంగా రెడ్ కలర్లో మెరుస్తుంటాయి. పువ్వు వచ్చినప్పుడు, గులాబీ పువ్వు వచ్చినప్పుడు అమ్మవారు మీరు ఏ దేవుడికైతే పూజ చేస్తున్నారో ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా చేసి ఉండొచ్చు. అంటే అమ్మవారి మీద, అయ్యవారి మీద మనసంతా పెట్టి ఇట్లా ప్రేమగా ఆ పూజ చేసి ఉండొచ్చు. ఆ రోజు స్తోత్ర పారాయణం కానీ, నైవేద్యం కానీ, పువ్వులు కానీ, అలంకరణ కానీ, అదంతా మీరు అత్యద్భుతంగా మీరు చాలా జాగ్రత్తగా, అంటే చాలా ప్రేమతో, జాగ్రత్తగా కాదు ప్రేమతోని చేసిండ్రు అనుకోండి. నైవేద్యాలు కూడా పుష్కలంగా మంచిగా పెట్టిర్రు, స్తోత్రాలు చదివినరు. ఇట్లాంటి సమయాలలో ఈ పువ్వులు ఏర్పడతాయండి. అమ్మవారు సంతోషిస్తుంది అనమాట. సంతోషించి ఆ పువ్వులు అట్లా రావడంతో మనకు సంకేతం అనమాట. అది అట్లా పువ్వులు వచ్చినప్పుడు మనము అనుకోవాలన్నమాట, మనకు అర్థమైపోవాలి అమ్మవారు మన పూజను స్వీకరించి అమ్మవారు మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో ప్రవేశించింది. అమ్మవారు ఆల్రెడీ ఉంటుంది, కానీ ఆమె శక్తి అనేది బహిర్గతం కాబడింది. అర్థమైందా? ఆ శక్తి అనేది అమ్మవారిది బహిర్గతం కాబడింది. ఏ దేవుడికైతే చేసిరో ఆ దేవుడి యొక్క హావభావాలు మనకు తెలుస్తుంటాయి. ఇంకా అట్లా పువ్వులు కానీ వస్తున్నాయి అనంటే మీరు ఇంకా ఆధ్యాత్మికత్వంలో ఇంకా పురోభివృద్ధి సాధించాలండి. ఇంకా మీరు ముందుకెళ్ళాలి, మీరు వెళ్ళగలరు అనే సంకేతం కూడా అనమాట అది. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సాధన తీవ్రతరం చేయాలన్నమాట. అంటే పూజ అయితే ఎట్లాగో అట్లానే చేస్తారు ఎప్పుడు, కానీ ఈ స్తోత్రపారాయణాలు ప్రతిరోజు చెయ్యండి. మీరు ఏ సాధన చేస్తే ఆ పువ్వులు వచ్చినాయి అనే దాన్ని బట్టి ఆ సాధనను మీరు పెంచుకోవాలన్నమాట. భగవన్నామాన్ని లేకపోతే మీరే ఏదైనా హనుమాన్ చాలీసా ఏదైనా సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పంతో మీరేమన్నా అది చేస్తున్నారా, మీరు సంకల్ప సిద్ధి జరిగినప్పుడు కూడా అట్లాంటి ఫ్లవర్స్ వస్తాయి. అయితే ఇట్లాంటి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఏముందిలే ఆ ఒత్తి అటు ఇటు పోయి అట్లా ఫ్లవర్ వచ్చిందని మూఢులు, అంటే నాస్తికులు, మూర్ఖులు అలాంటి వాళ్ళు అట్లా అనడం జరుగుతుంది. అందుకని అందరికీ మన అనుభవాలు చెప్పకూడదనమాట. పిచ్చోళ్ళ కింద లెక్క కడతారు, కానీ ఆ పిచ్చే మనకు ఎంతో ఆనందదాయకమైనది. అట్లనే పిచ్చిలో పడి మనం ఉందాము. కానీ వాళ్ళే పిచ్చోళ్ళన్న సంగతి, వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళన్న సంగతి వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, వాళ్ళు ఎందుకు పుట్టిర్రు, వాళ్ళు ఒక లక్ష్యం మీద పుట్టకుండా, ఒక లక్ష్యం అనేది లేకుండా తినడము, ఉద్యోగం చేసుకోవడం, పండుకోవడం, లేచి మళ్ళీ తినడము, ఉద్యోగం చేసుకోవడము, అప్పుడప్పుడు సినిమాలు చూడడము, అప్పుడప్పుడు షికార్లకు వెళ్ళడము, అంతే లైఫ్ అనుకుంటారు. అలాంటి నాస్తికులు మాత్రమే వీటినన్నిటినీ కొట్టిపారేస్తుంటారు అనమాట. కాదండి, రోజు పువ్వులు రావు. మరి అది మనము ఏదో జరిగినప్పుడు, ఏదో అద్భుతం జరిగినప్పుడు, అమ్మవారి అంశ మన లోపలికి వచ్చినప్పుడు, అమ్మవారి యొక్క ఊర్జ మన ఇంట్లో ప్రవేశించినప్పుడు, అలాంటప్పుడే ఆ పువ్వులు రావడం అనేది జరుగుతుంది. ఆ పువ్వులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అవి కూడా భగవత్ స్వరూపంగా ఆకారాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తికు, ఓము, ఒక్కొక్కసారి ఓం కూడా వస్తుందండి. ఓం కూడా ఒక్కొక్కసారి గులాబీ పువ్వు, ఒక్కొక్కసారి చామంతి పువ్వు, ఇట్లా ఎన్ని రకాలు అనమాట. శంకు చక్రాలు ఇలాంటివి వస్తాయండి. ఎక్కడన్నా ఒత్తులు మామూలుగా రోజు వెలిగిస్తాం కదా, కానీ రోజు రావు. చేస్తుంది అమ్మవారు. ఏదో అంటే ఏదో కాదండి. మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇంకా సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళండి. నేను మీకు సహాయం చేస్తా. కృపాదృష్టి, నా కృప నీ మీదకి వచ్చేసింది. అమ్మవారు మన కృప మన మీదకి వచ్చేసింది. మనకు దివ్యశక్తి సహాయం చేస్తూ ఉంది, అనుగ్రహించింది. అమ్మవారు మనల్ని అనుగ్రహించింది అని అర్థం అండి. అంతే. దీపాలలో పువ్వులు రావడము, ఇలాంటి సంకేతాల వలన ఏం జరుగుతుందంటే మనకు ఇంట్లో లక్ష్మీ అభివృద్ధి
చాలా బాగా జరుగుతుందండి. ఇంట్లో అంతా మంచిగా జరుగుతుందండి. అసలు చెడు అనేది జరగదు. శత్రువులు ఎవరైనా మన మీద ఏమైనా ప్రయోగాలు చెప్పడం అలాంటి వాళ్ళని కూడా దూరంగా నెట్టిపడేస్తుందండి ఆ శక్తి. కొంచెము ఇంకా అంబా అనమాట అమ్మ. ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో అట్లా దీపాలలో పువ్వులు వస్తే చాలా మంచిదండి, శుభం. మీ ఇంట్లో ఇక మంచి జరగబోతుంది, మీకు లక్ష్మీ ప్రాప్తి కలగబోతుంది, మీకు అన్ని కోరికలు తీరబోతున్నాయి. మీరు ఏమేమి కోరికలు ఉన్నాయి, మీ పిల్లల అభివృద్ధి అయితే ఏంది, ఏదైతే అమ్మవారి కృపా కటాక్షం మీ మీదకి వచ్చేసింది. స్తోత్రపారాయణాలు ఎక్కువగా చేయండి.